పిహెచ్సి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూల రామాంజనేయులు. ప్రతిపాడులో అందుబాటులో ఉండని వైద్య సిబ్బంది 9 మంది డాక్టర్లకు గాను 2 డాక్టర్లు అందుబాటులో ఉండడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం నుండి ఇంకా బయటికి రాని వైద్యులు, అసలు పూర్తిగా అందుబాటులో లేని డిజిటల్ అసిస్టెంట్స్, వీరందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని రామాంజనేయులు తెలియజేశారు. కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో హాస్పిటల్ మొదలుపెట్టారు. 8 లక్షల రూపాయల ఖర్చుతో కంప్లీట్ అవుతోంది. అలాంటి హాస్పిటల్ కూడా అసంపూర్తిగా వదిలేశారని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆసుపత్రి కంప్లీట్ చేయించి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. ప్రతిపాడు 4 కిలోమీటర్లో ఉన్న గొట్టిపాటు పిహెచ్సిలో గతంలోనే 2 డాక్టర్లు ఉంటే ప్రతిపాడు నుంచి మరో డాక్టర్ డిస్టేషన్ ఐటెం పై రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంటల్ మేడం సార్, మేడంకి కూడా సేమ్ రిలీజ్ చేశారు సార్, అలాగే గవర్నమెంట్ ఎస్ అంటే సండే సార్ సార్ ఆ మేడం మంత్లీ వన్స్ చేశారు సార్ గవర్నమెంట్, కానీ అది క్యాన్సిల్ చేశారు సైకియాట్రిస్ట్. ఒకసారి వస్తారు శ్రీకాంత్ గారికి గొట్టిపాడికి డెప్యుటేషన్ చేశారు సార్, అక్కడ సైన్ చేస్తారు సార్. ఎంతమంది ఇక్కడ ఉండాలి? ఎంత రావాలి వాళ్ళకి? ఎవరు ఇవ్వాలి? ఎవరు ఏజెన్సీ? ఫస్ట్ నంబర్ ఆ మాత్రం అడ్జస్ట్ చేసి